ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా 5వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మొదటి పట్టణములో మనము ఇతరులకు సహాయమును గురించి, సత్క్రియల ద్వారా వెలుగై ఉన్న ప్రజలుగా జీవించాలని ప్రభువు మనకు ఉపదేశమును ఇస్తూ ఉన్నారు. 2వ పట్టణములో క్రీస్తును ప్రకటించడం ద్వారా మనము వెలుగులో, ఈ లోకములో వెలుగులుగా ప్రకాశించాలని పౌలు గారు కోరుతూ ఉన్నారు. సువార్త పట్టణములో మనము ఉప్పు వలెను వెలుగువై ఉన్నామని ప్రభువే స్వయముగా పలుకుతూ ఉన్నారు. మరి ఈ రోజున నేను ధ్యానించుకోబోతున్న ఈ యొక్క కొద్ది సమయపు ఈ యొక్క ధ్యానాంశములను బట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలని, మంచి జ్ఞానమును, ఆయన వాక్కును విని మంచి మనస్సును దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనందరము కూడా ఈ రోజున ఈ 5వ ఆదివారపు వాక్యములను గమనించినప్పుడు, మీరు భూమికి ఉప్పువలెను మరియు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న 2 వాక్యాలను బట్టి కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ప్రభు ఎక్కడా కూడా మీరు ఉప్పులాగా మారాలి అని అనడం లేదు, వెలుగులా తయారవ్వాలి అనడం లేదు. కానీ ఆల్రెడీ అప్పటికే మనందరము కూడా ఉప్పు వలెను వెలుగువై ఉన్నాము అంటూ ఉన్నారు. మనందరము కూడా ఈ రోజులు అందరూ అయోడైడ్ సాల్ట్కి వెళ్తూ ఉన్నాం. ఏమంటారు, రాక్ సాల్ట్, ఏమంటారు కళ్ళుప్పును గురించి గమనిస్తే ఎలాగ తయారవుతుందో మీరు చూసినట్లయితే, కాకినాడ ఏరియాకి వెళ్తే ఉప్పు మడులు ఉంటాయి. ఇప్పుడు మనకి అలాగైతే ఇక్కడ మనం వరి వేస్తూ ఉన్నాము, వరి మడులు, అలాగనే ఆ ఏరియాలో ఉప్పు మడులు ఉంటాయి. సముద్రంలో నుండి నీళ్ళని తీసుకుని వచ్చి ఉప్పు మడులలో పెడతారు. ఉప్పు మడులు తయారు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మట్టి ముందు నీళ్లు పెట్టి తొక్కి గట్టిగా చేస్తారు. అంటే పెట్టిన నీళ్లు ఇంకిపోకుండా. ఆ నీళ్లను అందులో పెట్టిన తర్వాత ఓన్లీ ఎండాకాలం మాత్రం ఉప్పు తయారు చేస్తారు, మిగతా కాలాల్లో తయారు చేయరు. కారణం, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఆవిరైన తరువాత తెల్లని ఒక పొర వస్తుంది. దాన్ని కొద్ది కొద్దిగా దగ్గరికి చేర్చడం వల్ల ఉప్పు తయారవుతుంది. అది న్యాచురల్ సాల్ట్, వెలుగు ద్వారా తయారైన ఉప్పు అది. మనందరం ఇప్పుడు అయోడైడ్ అని, అదని, ఇదని ఏదో లేనిపోనివన్నీ కూడా కలుపుకొని తిని డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉన్నాం. అసలైన ఉప్పు కళ్ళుప్పే. అది కృత్రిమంగా తయారు చేయబడలేదు, ప్రకృతి వనరుల నుండి లభించినది. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మనం కృత్రిమమైన వ్యక్తులుగా ఉండకూడదు, సహజ సిద్ధమైన దేవుని బిడ్డలుగా ఎదగాలి అని ఈ రోజున వాక్యాలు కోరుతూ ఉన్నాయి. గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో దాదాపుగా 40 సార్లు ఉప్పును గురించి ప్రస్తావించబడింది. మనం ఒక్కసారి లేవీ కాండం 2వ అధ్యాయం 13వ వచనములో ఉప్పును గురించి, మీరు అర్పించు బలులలో కూడా ఉప్పు ఉండాలి, మీరు దేవునికి కానుక ఇచ్చినప్పుడు ఉప్పును కూడా దేవునికి కానుక ఇవ్వాలి. రెండు 13 అదండి, మీరు అర్పించు బలన్నిటిలో కూడా ఉప్పును చేర్చాలి. గమనించండి, ఒకప్పుడు ఉప్పు కోసం యుద్ధాలు జరిగాయి. ఒకప్పుడు జీతానికి మనం ఏదైనా పని చేస్తూ ఉంటే మనకు నెల ఇప్పుడు శాలరీ వస్తుంది. శాలరీ అనే పదం లతీను లేక గ్రీకు పదం సాల్ట్ అనే దాని నుంచి శాలరీ వచ్చింది.
అప్పట్లో జీతముగా మనకు పనిచేసిన దాని గుర్తుగా ఉప్పునిచ్చేవారట. ఉప్పు అంత విలువైంది. ఈ రోజులు ఉప్పు మనకి 10 రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది కాబట్టి విలువ లేదు అనుకోవచ్చు. ఉప్పు విలువ లేనిదే కానీ ఉప్పు యొక్క గుణాలు మెండు. అన్ని వేసి చూడు, తర్వాత నన్ను వేసి చూడు అన్నట్లుగా ఉప్పు లేకపోతే ఏ వస్తువు కూడా ఉండదు. గమనించండి, ఉప్పు వేయటం వలన నిల్వ పచ్చళ్ళు తయారు చేయబడుతూ ఉన్నాయి. ఉప్పు వేయటం వలన నువ్వెంత చక్కని బిర్యానీ వండు, ఇంకొకటి వండు, మంచి అందులో ఉప్పు వేయకుండా పెట్టు, అందరికీ ఎవ్వరూ తినరు, చప్పగా ఉంటుంది అంటారు. అది అందులో కొద్దిగా కదా ఆ లవణము వేస్తే దాని రుచే మారుతుంది. అలాగని క్రీస్తు అనే ఉప్పు నీలో ఉన్నంత కాలం నీవు క్రీస్తుకు చెందిన వాడివైతే అదే కదా. అలాగనే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి గమనిస్తే ఆ ఆ ఆ 21వ వచనమేనమ్మా అమ్మా. నీటి బుగ్గకు వద్దకు వెళ్ళి ఉప్పు నీటిలో పడవేసి ఇది ప్రభు ఆజ్ఞ. చూడండి, మన కడుపు నొప్పి వస్తే వెనకటి కాలంలో చక్కని మంచినీళ్ళలో కొద్దిగా ఉప్పు కలిపి తాగమనేవాళ్ళు. ఆటోమేటిక్ బాత్రూమ్కి వెళ్ళిపోతే అన్నీ సెట్ రైట్ అయిపోతాయి. అన్నీ సెట్. ఈ రోజుల్లో డాక్టర్ గారండి మా అబ్బాయి కడుపు నొప్పండి అని అంతా మనం సోఫిస్టికేటెడ్గా తయారైపోయాం. ఇంట్లో ఉన్న వస్తువులతో ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, కానీ ఒకసారి షుగరో బీపీయో ఉంటే ఉప్పు తినకూడదు. ఆల్రెడీ మన ఒంట్లో షుగర్ ఉంది, మన ఒంట్లో బీపీ ఉందంటే ఆల్రెడీ ఉప్పు ఉంది. మళ్ళీ స్పెషల్గా ఉప్పు ఎక్కువ వేసావు అనుకో, ఆయనకి నశాలానికి అంటిది కోపం. బీపీ ఉన్నవాడికి ఇంకొద్దిగా ఉప్పు వేస్తే ఒక్కోసారి ఏం మాట్లాడతాం అర్థం కాదు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం గమనించినప్పుడు అక్కడ నీరు తాగిన వారందరూ కూడా అండి అనారోగ్యానికి గురవుతున్నారట, గర్భస్రావాలు జరుగుతున్నాయట. అప్పుడు వారు వివరించినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈ ప్రవక్త ఆ నీటిలో ఉప్పును కలుపగా ఇక నుండి ఆ నీరు మంచిగా మారుతూ ఉన్నది. కావుననే ఈరోజున నీవు నేను ప్రియ సహోదరి సహోదరులారా గమనించినట్లయితే ఎజ్రా గ్రంథములో 6వ అధ్యాయం 9వ వచనంలో ఒకప్పుడు పిల్లలు పుట్టినప్పుడు చర్మానికి ఉప్పుతో స్నానం చేయించారు. ఎందుకు? మనకు హాస్టల్లో ఉన్న పిల్లలకు బాగా తెలుసు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి గజ్జి తామరలు వస్తూ ఉంటాయి. అవి పోవాలంటే ఉప్పుతో బాగా రద్దని ఎంత మంటో శరీరానికి. ఆ మంటతో అదంతా కూడా కాలిపోతుంది. ఆ విధంగా అది గమనించినట్లు ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలలో చుట్టాలి. చూడండి, ఇప్పుడంటే అన్ని హాస్పిటల్ ఇంటి దగ్గర పుట్టిన వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి కదా. నీవు పుట్టినప్పుడు నీ చర్మమునకు ఎందుకు ఉప్పు రుద్దితేనట ఎలాంటి యాంటీబయాటిక్ పసుపు ఎలాంటిదో ఉప్పు కూడా అలాంటిది. అలాగనే ఈరోజున దేవుని వాక్కు అనే విత్తనము ఉప్పు లాంటిది నీకు నాకు. ఆయన ఏమంటున్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, అంతేగాని ఉప్పులాగా తయారవ్వండి అలా. ఆల్రెడీ మనం ఉప్పులాగా ఉన్నాం. ఆ ఉప్పును మనము జాగ్రత్తగా ఎదగాలి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. గమనించినట్లు ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు ఆహారంలో తప్పనిసరిగా వాడాలి. అది లేకపోతే తినటం కష్టం. ఉప్పు ఇంకొకటి ఏమిటి? స్వచ్ఛతకు, శుభ్రతకు, శుద్ధతకి గుర్తు. గమనించండి, మనం చేపలు కొన్నాం, ఇప్పుడంటే వాళ్ళే శుభ్రం చేసేస్తారు. చేసొచ్చిన మనం ఏం చేస్తాం, మజ్జిగ ఉప్పు వేసి బాగా 2-3 సార్లు కడిగితే ఆ నీసు వాసన ఉండదు.
ఇది శుభ్రతకు స్వచ్ఛత అనగా పరిశుభ్రతకు పరిశుద్ధతకు. పరిశుభ్రత అంటే దేహ శుభ్రత, పరిశుద్ధత అంటే ఆత్మశుద్ధి. ఈ రెండు కూడా దేవుని వాక్కు వలన కలుగుతాయి. మనందరము కూడా చక్కగా స్నానం చేసి శుభ్రంగా వచ్చుండవచ్చు. మరి మన ఆత్మశుద్ధి, పరిశుద్ధత కలిగిన ఆత్మలతో ఉండాలి అంటే దేవుని వాక్కు అనే ఉప్పు నీలో ఉండాలి, ఆ రుచి నీలో ఉండాలి, ఆ వాక్కును నీవు కలిగి ఉండాలి. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చూద్దాం. 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్కు మానవుడై, రండి, ఉప్పు అనే వాక్కు, క్రీస్తు అనే ఉప్పు మానవుడై మనవలే మన మధ్య నివసించి మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, అలాగని ఈ రోజున మనం సువార్తలు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, ఆహారంలో ఉప్పు కలుపుట ద్వారా ఆహారం యొక్క రుచి పెరుగుతూ ఉన్నది. ఆహారం యొక్క దానిలో ఉన్నటువంటి రుచులు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనములు. చూడండి, ఇక్కడ దానమును గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ నీవు దానము చేయనప్పుడు నీ యొక్క దానము దేవుని దగ్గర పెరుగుతూ ఉన్నది. కావున అలాగని ఆహారములకు ఉప్పు కలపడం ద్వారా ఆహారం యొక్క రుచి పెరిగినట్లుగా నీ జీవితములో దేవుని యొక్క దయాగుణము ఉన్నప్పుడు, అదే కదా ఈనాటి మొదటి పట్టణములో 7వ వచనములో మనము చదివాం, ఆకలి కొన్న వారికి ఆహారమునివ్వండి. తర్వాత వచనం, మీరు సహాయపడండి అమ్మా, నిరాకరింపకుడు, ప్రాతకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశించును అన్న మాటలను చూస్తున్నాం. దేవుని కృప ప్రాతకాల సూర్యుని వలె మన మీద ప్రకాశించును. కావునని నేను కూడా ఆయనకు దగ్గరగా జీవించాలి. అలాగని ఉప్పు యొక్క గుణమేమిటి? పచ్చళ్ళలో కుళ్ళిపోకుండా చేస్తుంది. అదే అంటారు కదా, చిన్నప్పుడు ఎక్కువ ఏదైనా వస్తువు ఉంటే మాంసము ఆవగల్లేస్తారు. ఇప్పుడున్న వాళ్ళకి తెలుసో తెలియదో పిల్లలకి. అంటే దాన్ని ఫ్రిడ్జ్లో లేని రోజుల్లో ఉప్పు పసుపు మాత్రమే వేసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఉడికించి ఆవగల్లేసి 2-3 రోజులు అక్కడ బయట ఉంచినా చెడిపోదు. ఫాదర్ గారండి, ఇవన్నీ మీరు ఎక్కడ చూశారంటే చేశాం. ఫ్రిడ్జ్ లేదు మా ఇంట్లో ఆ రోజుల్లో. కావున ఫ్రిడ్జ్ లేని రోజుల్లో, ఈ రోజు అంటే అన్ని ఫ్రిడ్జ్లో తోసేసి ఎనకున్నది ఏదో మనకు తెలియదు. ఒక వారం తర్వాత తీస్తే ఇన్ని రోజుల నుంచి ఎనకొందా అని అదే పెడతాం మళ్ళీ మీ ఆయనకి. ఈ రోజులు అదే కదా జరుగుతుంది. అన్ని ఇంత మిగిలితే కూడా చిన్న గిన్నెలో పెట్టి తోసేస్తాం. ఇందులో మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో వాళ్ళు ఏదైనా ఇది అంటారు సీసాలోనో, లేకపోతే గాజు సీసాలోనో, లేకపోతే స్టీల్ పాత్రలోనో, లేకపోతే పెట్టే పర్వాలేదు, ప్లాస్టిక్తో పెడతాం. ప్లాస్టిక్కే మళ్ళీ నాశనం చేస్తుంటే మళ్ళీ ప్లాస్టిక్లోనే పెడతాం. వాళ్ళు ఏమోలే ఫాదర్ అంటాం. గమనించండి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటే ఆత్మ ఆరోగ్యము కోసం నేను ఎంత కష్టపడుతూ ఉన్నా. కావుననే ఆహారము యొక్క, అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చూద్దాం. సంపాదించి తన ఆత్మను కోల్పోయినా దానికి ప్రయోజనమే, దానికి ప్రత్యుపకారముగా తుల్యముగా ఏమి ఇవ్వగలడు అన్న మాటను చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి గమనిస్తే, 5వ అధ్యాయం 24వ వచనం, నా మాటలను ఆలకించి విశ్వసించువాడు నిత్య పరలోకపు రుచిని మనకు చూపిస్తూ ఉన్నది ఉప్పు లాంటి జీవితం. క్రీస్తు అనే వాక్కు అనే ఉప్పు మనను పరలోకానికి చేరుస్తూ ఉంది. అలాగని అది పవిత్రమైన జీవితం రుచి చూపిస్తూ ఉన్నది.
అలాగనే అది మనందరినీ కూడా దేవునికి దగ్గరగా చేరుస్తూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దాహం ఎక్కువ అవుతుంది. గమనించండి, మనం ఉప్పు నీళ్లు తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తాయి నీళ్ళు. కారణం గమనించండి, వెనకటి రోజులు ఎవరైనా విషం తీసుకున్నప్పుడు ఆ విషానికి విరుగుడు ఏం చేసేవాళ్ళు, ఉప్పు బాగా నీళ్ళలో కలిపి తాగిస్తే కక్కేవాళ్ళం, లోపల ఉన్నదంతా బయటకు వచ్చేది. ఈ రోజులు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. చిన్నతనంలో చూశాను, ఎవరైనా పాము కాటు వేసినా, లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినా, లేకపోతే నవాక్రాలు లాంటివి ఏదో పురుగు మందులు తాగిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, ఉప్పు బాగా, ఆ ఉప్పు నీళ్ళలో సగం నీళ్లుంటే ఇంకా ఎక్కువ ఉప్పేసి బాగా వాడు వద్దన్న తాగించేవాళ్ళు. తాగిస్తే ఆ ఉప్పు ఏం చేస్తుందో లోపల ఉన్నటువంటి ఈయన తీసుకున్నటువంటి ఆ పదార్థాలన్నిటినీ కూడా బయటకు నెట్టి వేస్తుంది. అనగా నిన్ను చనిపోనీయకుండా కాపాడుతుంది. అలాగని దేవుని వాక్కు కూడా నీవు కృషించకుండా, కుళ్ళిపోకుండా, చనిపోకుండా, ఆత్మలో చనిపోకుండా నిన్ను బ్రతికించేవానిగా దేవునికి దగ్గరగా చేర్చును. కావునని ప్రభువు, నీవు బంగారంలాగా ఉన్నావు, నీవు వెండిలాగా ఉన్నావల్లా, నీవు ఉప్పు వలే ఉన్నావు. కావున ఉప్పు యొక్క విలువ, అందుకే ఉప్పుని ఎవరైనా వచ్చి ఉప్పిస్తే ఉప్పు అడగమంటే ఉప్పు ఇవ్వరు. గమనించండి, వెనకటి రోజులు ఇప్పుడు కూడా ఉప్పు ఇవ్వరు. ఎవరు ఉప్పు అరుగు కూడా అడగరు. సహజంగా ఎవరో మామూలుగా ఉప్పు కూడా ఎవరు వేరే వాళ్ళకి. కారణం అంత విలువైనది ఉప్పు. ఏదో ఈ రోజుల్లో మనం దాని విలువను గుర్తించలేకపోతున్నాం. కానీ ఉప్పు అలాగని క్రీస్తు కూడా అంత విలువైన వాడు. ఇతరులకు ఇవ్వలేం క్రీస్తుని, అది మనం అనుభవించేదే. కానీ మన జీవితంలో దాని గురించి, క్రీస్తు గురించి, వాక్కు గురించి జీవించడమే. కానీ అందుకే కొలస్సీలకు వ్రాయబడిన లేక 4వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం, మన సంభాషణ రుచికరముగా ఉండాలి. అంటే ఉదాహరణకి ఎక్కువ ఉప్పు వేసినా తినలేము, తక్కువ ఉప్పు వేసినా తినలేము, సమతుల్యముగా ఉండాలి. అది ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటుంది, బ్యాలెన్స్డ్ లైఫ్ అని. అలాగే సమతుల్యముగా ఉండాలి. అంటే ఎంత వేయాలో అంత, మాటలలో కూడా ఎక్కడ ఏది ఏ విధముగా మనం మాట్లాడితే అవతల వాడు 2 రోజులు చచ్చిపోతాడు. కావున నీ మాటలలో అన్నిటిలో కూడా కమ్మధనముగా ఉండాలి, అది దేవుని వాక్కును కలిగినప్పుడు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనిస్తే ఈ రోజున వాక్యములను గమనిస్తే ప్రభు అంటున్న మాటలను బట్టి మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం. మన క్రియలను ద్వారా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనములో మన మంచి క్రియల ద్వారా భూమికి ఉప్పుగా జీవించాలంటే మన క్రియలను బట్టి, అదే కదా ఇలాంటి మొదటి పట్టణంలో విన్నాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం ఒక్కసారి చూద్దాం. ఎలాగ జీవించాలి అంటే, ఉప్పులాగా జీవించాలి అంటే మంచి క్రియలలాగా, మంచి క్రియలు ఉప్పు కలిగినప్పుడు. గమనిస్తే 9వ అధ్యాయం 36వ వచనం, దోర్కాను మారు పేరు గల తబీత అనే ఒక స్త్రీ ఉన్నది. తబీత చదువు తల్లి. ఆమె తన కాలమునంతటిని మంచి కార్యములు చేయుట ద్వారాను, సహాయపడుట ద్వారాను గడిపెను. కావునని మన జీవితము మంచి క్రియలనే ఉప్పు లాంటి జీవితము ఉంటే అది ఉపయోగపడే జీవితముగా ఉండాలని ఆయన కోరుతున్న. అలాగని మనము నిజమును నిర్భయముగా చెప్పేవారిగా ఉండాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో బప్తిస్మ యోహాను హేరోదు యొక్క తప్పును ఖండించాడు. నీవు ఇది చేస్తున్నావు, ఇది తప్పు అని. ఇది తప్పుగా కదా. మనం గమనిస్తే అలా వైకుంఠపురంలో కూడా ఇదే మాట ఉంటుంది. తప్పును తప్పుగా చెప్పాలి. ఆ ధైర్యం ఆ తండ్రి చూస్తూ ఉంటాడు. కాన్ఫరెన్స్ హాల్లో కొడుకుంటాడు కదా, చెప్పురా, లేదు, కాదు, తప్పు, అవును, కాదు. పుట్టించి ఇద్దరికే ఉండదు, ఒకడు వాళ్ళకి ఒకళ్ళ వీళ్ళకి అన్నట్లుగా. కాదు అంటే కాదు అన్న మాటలు నీవు ఉన్నావా?
బాప్తిస్మ యోహాను అదే చేశాడు. అయ్యా, నీ సహోదరుడి భార్యను నీవు స్వీకరించుట తగదు. 18వ వచనం చూద్దాం. వివాహమాడుట సరికాదు అని హేరోదుని హెచ్చరించాడు. అందుకే అతడు దైవ భయము కలిగి ఉన్నాడు. హేరోదు అందుకే అతడు దైవ భయము కలిగి ఉన్నాడు. అందుకు అతను ముట్టుకోవటానికి సాహసించాలా. కావున ఎందుకు అతడు నిజమును నిర్భయముగా ధైర్యముగా చెప్పగలిగాడు. కావున నీవు కూడా ఇదిగో ఉప్పు అనేది అది ఏదంగా అది ఎలాగైతే ఉప్పు తన యొక్క ఉపధనమును కోల్పోకుండా తన జీవితంలో ఉంటుంది, అలాగనే మనము కూడా క్రీస్తు అనే వాక్కు అనే ఉప్పుతో జీవించాలి. కావునని ప్రభు అంటున్నారు, ఇతరులను ప్రేమించేదిగా మారుస్తుంది వాక్కు, ఉప్పు అనే వాక్కు. గమనించినప్పుడు అలాగనే శ్రమలలో కష్టములలో నీవు నిరీక్షణలో నిర్భయముగా ఉండేటట్టు చేస్తుంది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 25వ వచనంలో పౌలు శిలాసులు చెరసాల్లో ఉండగా వారు అక్కడ ధైర్యముగా సంగీతములతో మంచి పాటలతో దేవుని స్తుతించే వారిగా అక్కడ మనము చూస్తున్నాం. మనమైతే ఏదైనా చిన్న కష్టం రాగానే ఏం చేస్తాం? బాధలోనికి లోనవుతాం, డిప్రెషన్కి వెళ్ళిపోతాం. మా అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడంట. అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు. దీనికి ఏం చేశారు? డిప్రెషన్లో ఉన్నాడు. కావున ఈ రోజుల్లో బిడ్డలకు అన్ని సమపాళ్లలో నీవు ఇవ్వగలిగినప్పుడు ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. కష్టాలు రుచి చూపించాలి, సుఖాలు రుచి చూపించాలి, బాధలు రుచి చూపించాలి. అన్నిటినీ రుచి చూపించినప్పుడు వాడు రాటు తేలుతాడు, ఏ విధంగా నిలబడాలి. అంతేకాని అయ్యో గుడి పండుగ వస్తుంది, జనాలు ఎంటారో రెండో, నాకెందుకులే తలుపేసుకొని ఉంటాను, వాళ్లే చేసుకొని నేను తలుపేసుకుంటే. కానీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్పేది దేవుని వాక్కు అనే ఉప్పు అనే వాక్కు. నువ్వు ఏ విధముగా జీవించాలో నేర్పేది దేవుని వాక్కు. చూచినట్లయితే ఏమంటుంది 25వ వచనం, చెరసాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి వేళ దైవరాజ్య స్తుతి గీతములను పాడొచ్చు, దేవుని స్తుతించచ్చు ఉన్నారు. కావుననే అలాగని ఆ యొక్క దేవుని వాక్కు అనే ఉప్పు నిత్యము తోటివారి ఎదుట వినయవంతులను చేస్తుంది. గమనించండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో మనం ఎంత ఎత్తి ఎదిగినా ఒదిగేవారిగా చేయును దేవుని వాక్కు. సంఖ్యాకాండములో 12వ అధ్యాయం 3వ వచనములో మోషే గొప్ప ప్రవక్తగా చూస్తూ ఉన్నాం. భూమి మీద సంచరించు మానవులందరిలో మోషే మహావినయవంతుడు. గమనించండి, దేవుడే స్వయముగా తనకు కనిపించి తన సంఘాన్ని నడిపించమన్నప్పుడు 6 లక్షల మందిని నడిపించిన మోషే నేనే నడిపించాలని గర్వానికి వెళ్ళలా. మన ఇంట్లో నలుగురిని పోషిస్తూ ఉంటే నేను సంపాదించా, నా వల్లే మీరు తింటున్నారు, లేకపోతే ఎక్కడుందో మీకు ఇదంతా అని గర్వానికి వెళతాం. వీడికి 4 మార్కులు ఎక్కువ వస్తే చాలు పరీక్షల్లో, హాఫ్ ఇయర్లీలో నాకే ఎక్కువ వచ్చింది, క్వార్టర్లీలో నాకే ఎక్కువ వచ్చింది, ఫైనల్ పరీక్షల్లో నాకే ఎక్కువ వచ్చిన గర్వానికి వెళతాం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండి మనస్సు. మోషే మహావినయవంతుడిగా వాక్యము తెలియజేస్తున్నది కారణం దేవునిలో ఆయన ఉన్నాడు, వాక్కు ఆయనలో ఉన్నది కాబట్టి ఆ విధంగా నీవు నేను ఎదగగలిగినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడతాం. అందుకే తెలుగులో చిన్న పద్యం ఉన్నది. మినుగుడు పురుగు మనందరికీ తెలుసు. మినుగుడు ఎంత, దాని మేని మీద దీపం ఎంత. మినుగురు పురుగును చూస్తే చిన్నదే, దానిలో మళ్ళీ వెలుగుంటుంది. మినుగురు ఎంత, దాని మేను మీద శరీరము మీద ఉన్నటువంటి దీపం ఎంత, తెగువ చేసి తిరుగును తిమిరమంతా అని. అంటే ధైర్యంగా అది చక్కగా ఎగురుతూ ఉంటుంది రాత్రంతా, ఎంత దూరమైనా ఎగరగలుగుతాం. అయ్యో నేను చిన్న పురుగును కదా, నా వెలుగు ఇంతే కదా అని దాక్కొని మనలాగా ఉండరు. అయ్యో నాకు 5 మార్కులే వచ్చినాయి, నాకు 15 మార్కులే వచ్చాయి, మా టీచర్ గారు నాకు మార్కులు వేయలేదు, మా సిస్టర్ గారు మాకు మార్కులు వేయడం లేదు, నేనంటే నచ్చదు. నానంటే సిస్టర్ గారికి నచ్చదు, టీచర్ గారికి నచ్చదు. అందుకే నన్ను ఎప్పుడు, మా దగ్గర ఒక బ్రదర్ గారు ఉన్నారు, నేను చదువుకున్నప్పుడు మెనస్ సెమినరీలో,
ఆయన దగ్గర పరీక్షలు రాస్తే -5, -10 మైనస్లే. కానీ అదే పరీక్ష మనం ఎగ్జామ్లో రాత్రి 95 వస్తాయి. ఎందుకో తెలుసా? ఆయన అక్షరం 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 ఆయన చూస్తాడు, రాస్తాడు, ఎక్కడెక్కడ గీతలు గేస్తాడు. ప్రతి అక్షరాన్ని ఆయన, ప్రతి సెంటెన్స్ ఈ రోజుల్లో ఇది రాశాడా. అంతేకాని ఈరోజు టీచర్లు కూడా చక్కగా నిద్రలో పేరెంట్స్ని సంతోషపరచాలని వీడికి 5 10 వేస్తారు. నిజాయితీకి మార్కులు వేసేసే టీచర్లు కూడా లేరు ఈ రోజుల్లో. నిజాయితీగా వీడు వేసిన దానికి, చదివిన దానికి మార్కులు అదలే. వాడు 10 మార్కులకి 20 మార్కులు వేసి మా అబ్బాయి, వీళ్ళమ్మా మా అబ్బాయి మా అమ్మాయి రాసింది ఏమీ లేదు. వీళ్ళు వెళ్ళి ఆన్సర్ షీట్ని ప్లస్ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టి చూస్తే సగం శుద్ధ తప్పులే ఉంటాయి. అయినా కానీ 15 మార్కులు, 20కి అయితే 15, 18, 19 టూ మచ్ కదా. అంటే మనము నటించవద్దు అన్న వాక్యం తెలియజేస్తూ, కావునని మెనుగురెంత, దాని యొక్క మేను మీద దీపం ఎంత, తెగువ చేసి తిరుగును తిమిరమంతా, తెగువ చూపుటలోనే కదరా మగసిరి. తెగించి నడవగలిగినప్పుడు, యుద్ధము కానీ, బాధ కానీ, కష్టము కానీ వచ్చినప్పుడు తెగువతో, నేను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను నడవగలను, నా కష్టములో, నా బాధలలో, నా మార్గములో ఆయన తోడుగా ఉంచాడు అని మనము, అదే కదా ఖడ్గతిక్కని జీవితాన్ని చూస్తే ఆయన ఏం చేశాడు? యుద్ధంలో నుంచి పారిపోయి వచ్చాడు. ఆయన జీవితాన్ని చదివితే భార్య ఏం చేసింది? ఇంటికి రాగానే చీర, గాజులు, పసుపు పెట్టి అతని ఇంట్లోకి ఆహ్వానించింది. వెంటనే ఈ సిగ్గుతో అతడు వెళ్ళిపోయాడు. యుద్ధమును గెలిచి ఇంటికి వచ్చాడు. అదే జీవితం. అంతేగాని పారిపోవటము కాదు పరిస్థితుల నుండి, పారిపోవటము కాదు జీవితము నుండి, పారిపోవటం. మన సగంలో సగం మంది పిల్లలంతే, తల్లిదండ్రులంతే, వద్దులేరా ఏమవుతాములే. నేను పార్టిసిపేట్ చేశానండి. ఎంతమంది చేశాను? 3 చేశాం. అందులో నాకు సెకండ్ వచ్చింది. 3 పార్టిసిపేట్ చేసి సెకండ్ రావటం వేరు. 100 మందిలో నీవు పాల్గొని రాస్తే నువ్వు సెకండో, ఫస్టో, థర్డో, ఫిఫ్తో, సిక్స్తో వస్తే ధనం. ఈ రోజుల్లో పార్టిసిపేషనే తక్కువ. మా వాడు ఎందుకులేండి, మా అమ్మాయి ఎందుకులేండి, అదెందుకులేండి, ఇదెందుకులేండి అని మనమే పిల్లల్ని తుంగలోకి తొక్కేస్తూ ఉన్నాం. నేర్పించవలసిన వయసులో నేర్పించకపోతే వాడు నేర్చుకోలేని వయసులో నేర్చుకోలేడు. కావున నేను కూడా నేర్చుకోవలసినది ఇలాంటి ప్రకృతి నుండి వరాలను గమనించి, దేవుడిస్తున్నటువంటి యొక్క ఉప్పు తన ఉప్పదనమును కోల్పోకుండా అందరికీ సమదృష్టితో చూస్తూ ఉన్నది దేవుని వాక్కు లాంటి జీవితం నేను అనుసరించాలి. ఇక రెండవది, లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారన్న మాటలను చూస్తున్నాం. గమనించండి, ప్రభు ఏమంటూ ఉన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో, 8వ అధ్యాయం 12వ వచనం, వారితో లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక, అంధకారం నడువక జీవపు వెలుగును పొందును. అది తరువాత అధ్యాయానికి వెళితే 9వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చూద్దాం. నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును. ప్రభువే పలుకుతూ ఉన్నారు. నేను, నా వాక్కు ఉన్నంత కాలం వెలుగును నేనే. నాతో నడిచేవాడు, నాతో ఉండేవాడు అంధకారమున నడువక జీవపు వెలుగులో ముందుకు వెళతాడు అన్న మాటలను చూస్తున్నాం. అదే కదా మలాకీ గ్రంథములో మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 2వ వచనములో, 4వ అధ్యాయంలో 2వ వచనం ఒక్కసారి చూద్దాం. నా ఎడల భయభక్తులు చూపు వారి మీద నా రక్షణము సూర్యుని కాంతి వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యములు కలిగి. గమనించండి, ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు మీ చిన్నతనములో మీరు కన్న తర్వాత ఆసుపత్రిలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఉదయం 6:30కి ఎండలో కూర్చునేవాళ్ళు.
భాను కిరణముల యొక్క కాంతితో నీ పిల్లవాడికి ఆరోగ్యము వచ్చేది. అలాగని క్రీస్తుతో కూర్చున్నప్పుడు ఆ వెలుగు నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంది. కావున నీవు నేను మెచ్చుకోవలసినది యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, అది ఏ నిజమైన వెలుగు, అది ఏ నిజమైన వెలుగు, ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునికి వెలుతురును ఇచ్చుచున్నది. అదే 4వ వచనం దగ్గరికి వెళితే, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను అన్న మాటలో చూస్తున్నాం. కావునని క్రీస్తు వాక్కు అనే వెలుగు, అదే కదా కీర్తన 119 105లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్న మాటలు అదే కదా మనం ఆ పీఠం మీద రాస్తాం. ఎవరైనా గమనించారా? వస్తున్నాం పాటలు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు, నేను నడిచే త్రోవకు, ఈ లోకములో నడిచేటప్పుడు నీ వాక్కు అనే వెలుగులో నేను తొట్రుపల్లకుండా, పడిపోకుండా, చీకటిలో ఉండకుండా నన్ను నడిపించు వాక్యము నీవేనయ్యా అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావున అందుకే 1వ యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చూద్దాం. దేవుడు వెలుగు, దేవుడు వెలుగు, గాడ్ ఈజ్ లైట్ కదా. దేర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్ అని అంటాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. గ్రామర్ ఎప్పుడూ చదువుకున్న చదువు కదా, మీలాగా సోఫిస్టికేటెడ్ కంప్యూటర్ నాలెడ్జ్ మాలో లేదు కదా. గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగు, ఆయన యందు ఎలాంటి చీకటి లేదు. మరి క్రైస్తవులమనే చెప్పుకునే నీవు నేను క్రీస్తు బాటలో నడిచి నీవు నేను వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? గమనించండి, యూదా ఇస్కారియోతులాగా ప్రభువుతో నడిచాడు, కానీ అతని హృదయంలో ఎప్పుడూ చీకటి ఉన్నది. మరి నీవు కూడా నేను కూడా ప్రభువుతో నడుస్తూ ఉన్నా నీలో నాలో చీకటి లేకుండా వెలుగు సంబంధీకులమైన ప్రజలుగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుతూ ఉండగా, ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఆ వెలుగు నిన్ను నన్ను ప్రభువుతో నడిపిస్తూ ఉన్నదా? గమనించండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనంలో చాలాసార్లు చదివాం. 12 వారాలు కూడా ఆయన పగలు మేఘస్తంభము వలెను, రాత్రి అగ్నిస్తంభము వలెను వారికి ముందుగా నడచుచూ వెళ్ళుచున్నాడు, అనగా వారి మార్గములకు ఆయన తోడుగా ఉన్నాడు అన్న మాటలు చూస్తుంది. అలాగని క్రీస్తు వాక్కు కూడా నీ నడకకు నీ కుటుంబానికి ముందుగా నడిచి నిన్ను సరైన మార్గములో నడిపించిన. ఒకసారి చూద్దాం ఆ వాక్యాన్ని. పగలు దారి చూపు మేఘ స్తంభము వలెను, రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభము వలెను ప్రభు ఇశ్రాయేలీయుల ముందుట నడుస్తూనే ఉన్నారు. ఆయన నడుచుచూనే ఉన్నారు. మరి ఈ రోజున క్రీస్తు ప్రభువుతో నీవు నడవగలిగినప్పుడు, వాక్కుతో నీవు నడవగలిగినప్పుడు, అదే కదా యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం ఒక్కసారి చూద్దాం. 12వ అధ్యాయం 46వ వచనం, నన్ను విశ్వసించువాడు ఎవడును కూడా చీకటిలో ఉండకుండా నేను లోకమునకు వెలుగుగా వచ్చాను. ఆయన విశ్వసించు నీవు నేను కూడా చీకటిలో ఉండటం ఆయనకు ఇష్టము లేదు. కావున మనం అంటూ నడవాలని ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. వెలుగు యోహాను సువార్త ప్రకారం చీకటి అనేది పాపానికి చిహ్నం, వెలుగు అనేది దేవుని యొక్క ప్రాభవానికి చిహ్నంగా ఉంది. కావునని మనం గమనించినట్లే కీర్తన 112వ కీర్తన 4వ వచనం, 112వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూద్దాం. దయా జాలి నీతి గల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన అంటూ ఉన్నాడు, నా సాన్నిధ్యం నీ వెంట వచ్చును అన్నదానికి గుర్తు ఇదే కదా. దేవుని సాన్నిధ్యం అనే వెలుగు నీ వెంట వచ్చును. నీవు సజ్జనుడిగా మంచివాడిగా ఉంటే, నీతి దయా జాలి కలిగిన బిడ్డగా నీవు జీవిస్తే ఆయన వెలుగు మనందరితో ఉండి మన చీకటిలో పడనీయకుండా, తొట్టులనీయకుండా నిన్ను నన్ను నడిపించును అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా,
కావునని మరి నీవు నేను కూడా ఒక్కసారి గమనిస్తే మనము 2వ కొరింథీయులకు వ్రాయబడిన లేక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా మనము హాయిని ఇస్తుంది, వెలుగు మనకు హాయిని ఇస్తూ ఉంది అన్న మాటలు చూస్తూ ఉన్నాం. కావునని ఆ వెలుగు మనకు దారిని చూపును అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగు సంబంధీకులుగా నీవు నేను ఎదగాలని ప్రార్థించుకుందాం. ఈరోజు విన్నటువంటి వాక్యములలో కూడా మనం గమనిస్తే కొలస్సీలకు వ్రాయబడిన లేక 3వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి చూద్దాం. కొలస్సీలకు వ్రాయబడిన లేక 3వ అధ్యాయం 23వ వచనం, మీరు ఏ పని మీరు చేయు ప్రతి పనిని వారిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్నామని కాకుండా దేవుని కార్యముగా భావించి చేయుడు. అంతేకాని మన సొంతగా చేస్తున్నాం, ఫాదర్ గారు చేయమన్నారు, ఇంకొకరు చేయమన్నారు అనకుండా నేను చెయ్యి ప్రతి పని కూడా దేవుని కోసం, దేవుని కార్యముగా, ఇది దైవ కార్యముగా మనము చేసినప్పుడు దేవుడు మనందరినీ దీవిస్తారు. ప్రియ సహది, నిజమైన వెలుగుగా మనము ఉంటాం. ఆ వెలుగు ప్రకాశించాలి. అదే కదా మన మంచి క్రియలను బట్టి మనం వెలుగుగా, అదే కదా 9వ వచనం ఈనాటి సువార్తలు 9వ వచనం 10వ వచనం ఒక్కసారి గమనిస్తే ఏమంటూ ఉన్నారు ఒక్కసారి. నేను అన్నది మొదటి పట్టణం 58వ అధ్యాయం 9-10 వచనములు. మీరు ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చేదను, పలుకకుడు. నేను అన్నది 9వ వచనమమ్మా 10వ వచనం అది. అప్పుడు చీకటిలో వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగులాగా మారిపోవును. నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, జీవిత విధానమును బట్టి. కావున మన జీవితము మారాలి అంటే అదే కదా పోయిన 2 వారాలు మరి ఒకసారి సువార్తను గమనిస్తే మొదటి ఆదివారం అనగా 3వ ఆదివారంలో యోహాను చూపించాడు, ఇదిగో నిజమైన దేవుని గొర్రెపిల్ల, అతనితో నడిచేవారు ధన్యులని. పోయిన వారం ఎలాగ నడవాలో అష్టభాగ్యాలను మనకు ఇచ్చారు. ఈ వారం ఎలాగ నడవాలి అంటే నీలో వెలుగు ఉండాలి, నీలో చీకటి ఉండకూడదు, నీ ఉప్పు మాదిరిగా ఉపయోగపడే వారిగా ఉండాలి. అదే సినిమాలు చెప్తారు, ఉప్మా తిన్నాను ఉపకారం చేయించుకోమన్నట్లుగా నీవు దేవుని ఉప్పు తిన్నావు. మనందరం దేవుని ఉప్పుతో బ్రతుకుతున్నాం. గమనించండి, ప్రతి వస్తువు కలుగును గాక అన్నాడు ప్రభు. మానవుని మాత్రం నీవు మానవుడు కలుగును గాక అంటే అయిపోయేది అనలా. నిన్ను తయారు చేశాడు, తన స్వహస్తములతో నిన్ను తయారు చేశాడు, తన హస్తములతో నిన్ను రూపు దాల్చాడు. గమనించండి, తల్లి గర్భమున పిండముగా రూపొందిన క్షణము నుండి తల్లికే తెలియదు తను ఎప్పుడు గర్భవతి అయ్యిందో, ఆ పిండానికి ఎప్పుడు ప్రాణం వచ్చిందో. అంటే మనం ఒకటే చెబుతాం, మై మెన్సెస్ ఆర్ స్టాప్. 2 నెలల నుంచి నాకు మెన్సెస్ లేవంట, అంత మాత్రమే తెలుసు నీకు, మిగతా అది ఏదీ తెలియదు. అన్నీ తెలిసిన వాడు ఆయన. ఆయనతో నడుద్దాం, ఆయనతో ఉందాం, ఆయనతో కలుద్దాం, ఆయన యందు మన జీవితాలను ఉంచుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఆ వెలుగు, ఆయన యొక్క దీవెన మనకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.